ఈరోజు సాఫ్ట్ అండ్ టేస్టీ చపాతీ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఒక బౌల్లో గోధుమ పిండిని తీసుకుంటున్నాను. నేను ఒక్కొక్కసారి తీసుకుంటుంటే ఒక్కొక్క రోటీకి నాకు సరిపోతుంది. సో అందుకని ఇలా తీసుకుంటున్నాను. తర్వాత అందులో కావాల్సినంత సరిపడా సాల్ట్ వేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ నెమ్మదిగా ఇలా కలుపుకోండి పిండిని. అంతా మొత్తం బౌల్ని అద్దుకుంటూ ఇలా కలిపేసుకుంటే చూడండి ఎంత సాఫ్ట్గా ఎక్కడ అంటుకోకుండా ఎలా వచ్చిందో. ఇలా కలుపుకొని ఈ బౌల్ మీద ఒక ప్లేట్ మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ దాన్ని పక్కన పెట్టండి. తర్వాత తీసి చూస్తే చూడండి ఎంత మెత్తగా ఉందో. దీన్ని తీసుకొని నేను ఒక 4 పార్ట్స్ కింద సపరేట్ చేసుకున్నాను. దాని తర్వాత రోటీని చక్కగా అద్దుకొని పక్కన పెట్టుకొని ఈలోపు పెనం వేడెక్కిన తర్వాత దాని మీద ఒక్కొక్క రోటీ వేసుకుంటూ ఒకవైపు కాల్చుకున్న తర్వాతే దానిపైన ఆయిల్ వేయండి. ఆ విధంగా 2 వైపులా ఆయిల్ వేసుకుంటూ చూడండి ఎంత చక్కగా పొంగుతుందో. ఈ విధంగా మీరు రోటీ రెడీ చేసుకోవచ్చు. చూడండి నేను ఒక్కొక్కటి మీకు చూపిస్తున్నాను ఎలా అవుతున్నాయో. నేను మీకు నెక్స్ట్ వీడియోలో రోటీ ఎలా దాన్ని అద్దుకుంటూ ఎలా చేసుకోవాలో సర్కిల్ వేలో నేను మీకు చూపిస్తాను. నెక్స్ట్ వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకో.